హాయ్ అండి. మేము ఊరెళ్ళినప్పుడల్లా పాదాలమ్మ, ఎల్లమ్మ తల్లి గుడికైతే వెళ్తాము. అలాగే ఈసారికి కూడా మా చెల్లి వాళ్ళు మొక్కుకున్నారు. వాళ్ళు అయితే కొబ్బరికాయ అయితే కొట్టడానికి కోసం అయితే గుడికైతే వెళ్తున్నాము. మేము కూడా వెళ్తున్నాం వాళ్ళతో పాటుగా. ఇంకా మేము మార్నింగ్ లేచి అందరం స్నానాలు చేసేసరికి 10 అయ్యింది. ఇంకా అలాగైతే రోడ్డు మీదకి వచ్చాము. ఇది ఊరు చివర అంటే స్టార్టింగ్లో ఉంటుంది ఆ గుడి. ఇంక ఇప్పుడైతే నడుచుకొని వెళ్తున్నాము. మా ఆయన చూడండి లుంగితో వచ్చేసాడు. మా చెల్లి అయితే చెప్తుంది వాళ్ళ హస్బెండ్కి, మా మరిది మాత్రం చక్కగా ఫోన్ చూసుకొని నడిచేస్తున్నాడు. టికెట్లు బుక్ చేస్తున్నాడులేండి. తర్వాత అయితే ఇక్కడ చిన్న గుడి ఉంది. గుడి గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఇవన్నీ కళ్ళాలండి. ఇవన్నీ మా చిన్నప్పుడు పిక్నిక్ అయితే అక్కడే చేసుకునేవాళ్ళం. ఫుల్ ఎండ అయితే ఉంది. టైం 10:30 అవుతుంది. పక్కన జొన్నసేని, ఇటు పక్క కళ్ళాలు, ఇటు పక్క పొలాలు, మధ్యలో రోడ్డు. అలా కొంచెం ముందుకెళ్తే చెరువు అయితే వస్తుంది. ఆ చెరువు గట్టునే ఈ గుడి అయితే ఉంటుంది. చాలా ఫేమస్ అండి. మా ఊర్లో అసరం పండుగ అయినా ఈ తల్లికే చేస్తారు, పాదాలమ్మ తల్లికి. ఇంకా మేము ఎప్పుడు బయటికి లేకపోతే ఊర్లోకి వచ్చినా ఫస్ట్ గుడి దగ్గర ఆపేసి దండం అయితే పెట్టుకుంటాము. ఇంకేదండి చెరువు అయితే ఇది. ఇందులో అయితే చేపలు వేస్తారు. అవి ఎప్పుడు సంక్రాంతికి అయితే తీస్తారు. చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళ ఊరు మాత్రం. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఎలాగైనా బాగానే అనిపిస్తుంది. ఇంక ఇలాగ ముందుకెళ్ళి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మా అత్త వాళ్ళ ఊరు వస్తుంది. సర్లేండి, ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ గుడి దగ్గర చుట్టూ తిరగడానికి అయితే అవ్వదు. మా చిన్నప్పుడు అయితే కంపల్సరీ చుట్టూ తిరిగేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు ఈ చుట్టూ మొక్కలు అయితే వచ్చాయి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా కొంచెం కొంచెం క్లీన్ చేస్తాను. చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఇంకా పూజ అయితే చేసేసాము. ఇంకా అక్కడి నుంచి మా చిన్నన్న వెళ్ళిపోతున్నాడు. మా మరిదికి టికెట్స్ బుక్ చేస్తున్నాడు కదా, ఇంకా అవ్వలేదు. తనైతే ఆ సిగ్నల్కి అని బయటే ఉన్నారు. ఇంకా నేనైతే దండం పెట్టేసి బయటికి ఇలాగ వచ్చాను. ఇంకా మా ఆయన నువ్వు పెట్టింది చాలు, ఇంకా మేము వెళ్తాం లోపలికి అని చెప్తున్నారు. ఫస్ట్ ఈ గుడిలో అయితే ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చెక్క బొమ్మలు అవి అయితే ఉండేవి లోపల. తర్వాత ఈ విగ్రహం అయితే కట్టారు. చాలా చిన్న గుడి ఉండేది. ఆ గుడిలో అవి ఉండే ఫస్ట్. ఇప్పుడు మా చెల్లి మా విన్ను అయితే నెక్స్ట్ వాళ్ళు పూజ చేయడానికి అయితే వెళ్తున్నారు. ఇంకా మా విన్ను అప్పుడు ఆల్రెడీ పాదాల మీద పడి మొక్కేస్తున్నాడు. ఇంకా నేను బయట అయితే చీర అయితే ఇప్పుతున్నాను వాళ్ళ కోసం. వాళ్ళు చీర మొక్కుకున్నారులేండి. ఆ గుడి దగ్గరే వదిలేస్తారు. ఇంకా మొత్తానికైతే పూజ అయితే అందరం కలిసి చేసేసాము. ఇంకా అక్కడ ఎవరో ఆరెంజ్ ఫ్రూట్ పెడితే అది తీసుకున్నాం తినడానికి ప్రసాదంగా. ఇంకా అందరం కూర్చొని ఇలా తినడానికి అయితే ఉన్నాము. తర్వాత మా అస్సికి అయితే కాలు ఒక తినకుండా బయటకైతే వచ్చింది. ఉన్న అరగంట సేపు మాత్రం ఫుల్ అల్లరి చేసేస్తుంది అక్కడ. ఇంకా మేమైతే ఇంకా వేరే గుడికి అయితే వెళ్ళాలి. అప్పటికి టైం అయిపోతుంది. ఈ లోపల మా తమ్ముడు వచ్చాడు. మా ఊరు అంటే అత్తవారు ఊరు వెళ్ళారు వాళ్ళు. ఇంకా వాళ్ళతో పాటు మస్సిని పంపించాం. మాకెంతో గోల వదిలేసింది. ఇంకా మేము ప్రశాంతంగా అయితే వెళ్తున్నాము. ఇందాక చూపించాను కదా, ఇది పైడితల్లమ్మ గుడి. ఇది మా ఊర్లోనే ఇంకొకరు కట్టించుకున్నారు. ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, లోపల తోర అవన్నీ ఎలాగో ఉంది చెట్టు. కానీ భలే ఉంటుంది ఈ చెట్టు. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది, ఏం పడలేదు. తర్వాత అయితే ఇవ్వండి ఇవన్నీ కుంకుడుకాయ చెట్లు అవి పక్కన ఉన్నాయి. ఇంక ఇవన్నీ అయితే అలా వీడియో అయితే తీసాము. మొత్తానికైతే కళ్ళాళ్ళంట చిన్నప్పుడు ఎంజాయ్ చేసినవన్నీ గుర్తొస్తాయి. ఇంకా పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్ళిపోవడం, ఇవన్నీ పెళ్ళిళ్ళు అయిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకంతే. తర్వాత అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఈ గుడి. ఇంకా ఎల్లమ్మ తల్లి గుడి. నా పేరేనండి రేణుకా ఎల్లమ్మ. ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ పూజ అయితే చేసేసాము. అప్పటికి మా స్టామినీ అంత అయిపోయింది ఎండలో నడిచి. ఇంకా తర్వాత అయితే మా ఆయన కందికాయలు అయితే తెంపుకుంటున్నాడు సీరియస్గా. ఇంకా నేను కూడా వెళ్ళాను తెంపుదామని. ఇంకిద్దరం కలిపి తెంపేసి కూర్చొని ఒక దగ్గర అయితే తిన్నాము. మా ఆయన చూడు ఎంత తిండిపోతే అక్కడే తినేస్తున్నాడు తెంపుకుంటూ. తీసుకురా అంటే లేదు నువ్వేరా, నువ్వు కూడా తెంపుకొని చెప్పాడు. అందుకని నేను కూడా వెళ్ళాను. ఇంకా ఆ కందికాయల కోసం అయితే ఇలా తిప్పలైతే పడుతున్నాము. ఇంకెళ్ళాము. చాలా బాగా కాసాయి, చాలా హైట్ ఉన్నాయి మొక్కలు కూడా. నాకు అంత ఇష్టం ఉండదు, కానీ టేస్ట్ చూశాను పర్లేదు అనిపించింది. నేను ఒక పిడికుడితో కోసాను. ఇంకా మా చెల్లి వాళ్ళైతే అక్కడ ఒక బండి ఉంటే ఆ బండి మీద అయితే కూర్చుంటారు, అక్కడ తీసుకురమ్మని చెప్పారు. ఇంకా అక్కడికైతే అవి తీసుకొని నేను వెళ్తాను, కొన్ని అయితే కోస్తున్నాను. మా ఆయన కూడా వాళ్ళ కోసమే కోస్తున్నాడులే అండి. పెద్ద గింజలు ఉన్నాయి, అవే కందిపప్పు అవుతాయి, కంది గింజలు. ఇంకా ఇవైతే ఏపీసీ ఊర్లో వండుతారు. పప్పు అయితే చాలా టేస్టీ ఉంటుంది. తర్వాత మా ప్రంతికి ఇస్తే అది ఏం చూడు ఎలా తింటుందో ఏదో దీనిలాగా. ఇంకా మా మరిది మా చెల్లి కూడా తిన్నారు. ఇంక ఇంటికైతే వెళ్ళిపోవడమే అయిపోయింది. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.